ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది ఎలక్షన్ విపత్తు మేనేజ్మెంట్ లో. పవన్ కళ్యాణ్ రాకపోతే ఒక్కడు ప్రశ్నించటంలా మీడియాలో. అవును, అసలు క్వశ్చనే లేదు కదా, అసలు దాని మీద ఒక పాయింటే లేదు మీడియాలో. ఉప ముఖ్యమంత్రి రాకపోతే అసలు మీడియాలో ఒక్క మాట లేదు. ఈ విధమైన విపత్తు కరకట్ట అక్రమాల మీద ఒక్క వీడియో లేదు. చంద్రబాబు నాయుడు గారు లైవ్ జాకెట్ వేసుకొని పడవలో వెళ్తున్నది మొత్తం ఫోటోలు చూపించి అప్పుడు 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 వెధవ, ఇప్పుడు హీరో, అప్పుడు పనికి మాలినోడు, ఇప్పుడు పనికి 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 మాత్రం పని చెప్పగలిగిన మనగాడు. ఈ క్యాప్షన్స్ పెట్టి ప్రజల 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 దృష్టిని మరల్చే ప్రయత్నం ప్రజలు గమనించమని కోరుతున్నాం. చూద్దాం. ఫైనల్ గా వన్ వర్డ్ విజయవాడ బాధితుల పక్షాన, విజయవాడ బాధితులకు అందుతున్న సాయం ఏంటి, బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని ఒక వర్డ్ ఏమైనా చెప్పండి. ప్రభుత్వానికి అంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి చెప్పాలండి, ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి వచ్చింది కానీ ప్రజలను రక్షించుకోవడానికి రాలా. ప్రభుత్వం వచ్చింది వాళ్ళని రక్షించుకోవడానికి, వాళ్ళ ఆస్తులను రక్షించుకోవడానికి, వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తేసుకోవడానికి, వాళ్ళ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళ కార్యకర్తల డబ్బులు దోచుకోవడానికి, ఓవరాల్ గా రెడ్ బుక్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం వచ్చింది తప్ప ప్రజలకు సంబంధించిన కాన్స్టిట్యూషనల్ బుక్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం అయితే రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఈ ప్రభుత్వం కేవలం ఫోటోలకి పోజులు ఇచ్చి కేవలం ప్రజలకి అనుకున్న రీతిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సాయాన్ని తీసుకొచ్చి రావడంలో ఫెయిల్ అయిపోయింది. నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ ఆన్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు బీజేపీని, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దగ్గర అన్ని రాష్ట్రాల్లో విపత్తు జరిగినప్పుడు ఎక్స్ట్రాడినరీ హెల్ప్ చేసేటువంటి ప్రభుత్వం, చేయాల్సినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ కూడా పట్టుమని 10 హెలికాప్టర్లు కూడా పంపించలేని, తెచ్చుకోలేని దుర్మార్గపు స్థితిలో మన ప్రభుత్వ నాయకులు ఉంటే నేను విమర్శించక నేను ఎలా గొప్పవాళ్ళు వీళ్ళని నేను అనగలను చెప్పండి? కనీసం ప్రధానమంత్రి మోడీతో పవన్ కళ్యాణ్ మాట్లాడారా? అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో హోంమంత్రి అమిత్ షా అలాగే మోదీ గారు ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడారు. ఎలా ఉంది పరిస్థితి? ఏ పవన్ నై హే, పవన్ ఆంధీ హే, తుఫాన్ హే, వను ఆంధీ హే. ఆంధీ అంటే తుఫాన్ అనుకుంటా, నాకు తెలుసు. ఆంధీ హే. ఈ తుఫాన్ ఏమైపోయింది అంటున్నా నేను, తీరం దాటేసిందా? అరే ఒక్క మాట, మీ మాటకి కొద్దిగా వాల్యూ ఉంది కేంద్ర ప్రభుత్వం. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, కొంచెం ఇమ్మీడియట్ గా మాకు వి నీడ్ హెల్ప్ అని చెప్పి ఒక్క మాట మాట్లాడాడు అని. నువ్వు మాట్లాడలేదు స్వామి, నువ్వు మాట్లాడేవన్నీ ఒక పేపర్ స్టేట్మెంట్ అని ఇవ్వచ్చు కదా, సినిమా స్టేట్మెంట్ లాగా. నువ్వు మాట్లాడకపోయినా నీ పిచ్చి జనం చేత, మీ కింద అధికారుల చేత ఉంటారు కదా, వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రికి ఫోను, పవన్ కళ్యాణ్ అమిత్ షా గారికి ఫోను, పవన్ కళ్యాణ్ ఆర్థిక శాఖ మంత్రికి ఫోను, పవన్ కళ్యాణ్ పలానా డిఫెన్స్ మినిస్టర్కి ఫోన్ చేసి హెలికాప్టర్లు కావాలన్నారు. విపత్తుని హ్యాండిల్ చేయడంలో ఆయన చాలా సీరియస్ గా కేంద్రంతో చర్చలు జరుపుతున్నాడు అన్న ఉత్తుత్తి స్టేట్మెంట్లను ఇప్పించండి, ఉత్తుత్తి బ్యాంకు లాగా. అదన్నా ఇప్పిస్తే ప్రజలకు కొంత నమ్మకం కలుగుతుంది. అవన్నీ వదిలేసేసి కేవలం ప్రచార ఆర్భాటాలకి, పుట్టినరోజుల వేడుకలకి పరిమితం కావటం, మాటల వరకు పరిమితం కావటం అనేది నాకు చాలా బాధించేటువంటి అంశం. సో అల్టిమేట్ గా నేను ఇప్పుడు బాధపడినా, నేను విమర్శించినా ఆయన పదవి ఏం పోదు. 5 సంవత్సరాలు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టరే. కానీ అల్టిమేట్ గా ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకొని రాష్ట్రం వాళ్ళ చేతిలో పెట్టినందుకు ప్రజలు రిపెంట్ అవ్వాలి. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకుంటారా? తెలుసుకోండి. తెలుసుకోలేదనుకోండి, మన కర్మ మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు అలాంటి వాళ్ళే వస్తారు పరిపాలనలోకి. ఇదిగో ఈ విధంగా ఒక చిన్న వర్షానికి 3 రోజులు డాబాలెక్కి కూర్చోండి. 3 రోజులు అన్నం ఎవడు పెడతాడు అడుగుతుందమ్మా అని వాటర్ బాటిల్ కోసం వెతుక్కోండి. ఒక విజనరీ లీడర్స్ రాష్ట్రాన్ని బాగు చేయగలిగినటువంటి, విపత్తుల నుంచి కాపాడగలిగినటువంటి, రిసోర్సెస్ ని కాపాడగలిగి, ఇసుక దందాలని ఆపగలిగి, కృష్ణానది లాంటి దాన్ని కాపాడగలిగినటువంటి లీడర్లు మీకు అవసరం లేదా? మీకు కావాల్సింది సినిమా యాక్టర్లైనా, డైలాగులు చెప్పేవాళ్ళైనా? ఆలోచించుకోమని ప్రజలను నేను కోరుతున్నా. బట్ అల్టిమేట్ గా ప్రజలు తొందరగా అందరూ రెస్క్యూ కాబడాలని, బయటకు రావాలని, వాళ్ళకి మంచి జరగాలని, ఇలాంటి విపత్తు విజయవాడకి మరొకసారి రాకూడదని, ఇలాంటి పాయింట్ మీద మనం డిస్కషన్ పెట్టకూడదని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా సార్, ఇటువంటి పరిస్థితి నిజంగా మళ్ళీ విజయవాడకి రాకూడదు. మీరు చెప్తున్నట్టుగా క్యాజువాలిటీస్ కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. అఫీషియల్గా రిపోర్ట్ కాని క్యాజువాలిటీస్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఆ క్యాజువాలిటీస్ కూడా తగ్గాలి, వరదలు ఈ రోజుతో ఆగిపోవాలని చెప్పని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.